నీ రక్తపు కోట నాకు నివాసమా, సిలువ దారి నా బలిపీఠమా. నీ రక్తపు కోట నాకు నివాసమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన యేసయ్యకే మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజమయుడా, ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, మీ వాక్యము జ్ఞానించుటకు కృపదయ చేసినందుకు వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అంచె దినాల్లోనే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అంచె దినాల్లో ఉన్నాము. మరి హైందవులు కలియుగంలో ఉన్నామంటుంటారు. మోసాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాయన ప్రతి ఒక్కడు కూడా ఎదుటివాడి మీద ఏదో ఒక రకంగా అబద్ధాలు ఆడటం, ఎక్యూజింగ్ అదర్స్, ఏదో రకంగా హేళన చేయటం, ఒక గ్రూపుగా చేరటం, ఒక వర్గం వాళ్ళందరూ ఎదుటివాడిని ఏదో రకంగా అవమానపరచటం. ప్రభా, ఇవన్నీ జరుగుతాయని మీరు ముందుగానే బైబిల్లో రాయించారు. మేము ఆశ్చర్యపోవట్లేదు, కానీ అంచె దినాల్లో ఉన్నాం. చాలా జాగ్రత్తగా జీవించటానికి మీ యొక్క జ్ఞానము, విజ్డము దయచేయమని వేడుకుంటున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. వినబడట్లా. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎంత భయంకరమైన మాట. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చూసారా? ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎడల నీ పెదవుల ద్వారంను కాపు పెట్టుము. అంటే భార్యతో రహస్యాలు చెప్పొద్దు. చాలా గొప్ప విషయాలు రాస్తా ఉన్నాడు బైబిల్లో. మనకి హిందూ మైథాలజీలో కూడా ఏముంటుందంటే, కర్ణుడు పుట్టిన తర్వాత దాచిపెట్టుద్ది ఆ విషయం కుంతీదేవి. అందుకే అంటాడు, అమ్మా, స్త్రీ కడుపులో నోట్లో ఏది దాగకుండునుగాక అని చెప్పిస్తాడు. అది ఇప్పటికొచ్చి అది బైబిల్లోదే. కనుక స్త్రీతో మాట్లాడేటప్పుడు మన పక్కలో పడుకున్న భార్యతో మీరు కడుపుకి, నీ పెదాలకి, నోటికి పెట్టుకో, నోరు మూసుకో, అది చెబుతుంది వాక్యం. నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. హల్లెలూయా. ఎందుకు కాపు పెట్టమన్నా అంటే, ఏదైనా ఒకటి చెప్పామనుకో వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుద్ది, వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చెప్తారు, అట్లా ఊరంతా తెలిసిపోద్ది. ముందు ఏమన్నాడు? నీ స్నేహితుని నమ్మొద్దు అన్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ఇదే బైబిల్లో నిజమైన స్నేహితుడు ఎవరు? నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టద్దు. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టద్దు అన్నాడు. తర్వాత నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టును అని రాయబడి ఉంది. ఇప్పుడు ప్రాణం పెట్టట్లా. నా దగ్గర నా మాట, నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా భజన, వేరే వాడి దగ్గర వేరే భజన, పొద్దున ఓ మాట, మధ్యాహ్నం ఓ మాట, సాయంత్రం ఓ మాట. విచిత్రం ఏంటంటే, అన్యులు అలా అబద్ధం ఆడారంటే, మాట తప్పారంటే ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవారు, ప్రభువుని ఆరాధించే వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారు, పచ్చి హేళన చేస్తూ ఉన్నారు. దైవజనులుగా దేవుడికి నమ్మకంగా ఉంటే హేళన చేస్తున్నారు, ఏదో ఒక రకమైన అబద్ధం సృష్టిస్తున్నారు. అందుకనే దేవుడు 10 ఆజ్ఞల్లో మాట అంటాడు, లేని వార్తను పుట్టించకండి. లేని వార్తను పుట్టిస్తే శాపగ్రస్తులు అవుతారు. దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారు, ఆ వ్యక్తికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అబద్ధికుడు కాదు, నీ స్నేహితుడిని నమ్మొద్దు అంటున్నాడు. ఇంకో విషయం చెప్తాడు,
నీ ప్రాణ స్నేహితుడిని అసలు నమ్మొద్దు అన్నాడు. ఇదే మీకా 7 అధ్యాయం 5వ వచనంలో నీ ప్రాణ స్నేహితుడిని నమ్మవద్దు. ఏమండి, బెస్ట్ ఫ్రెండ్ని నమ్మకూడదంట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ప్రభా ఇలాంటి మాటలు బైబిల్లో ఎందుకు రాసావు ప్రభా? మరేమో అక్కడేమో నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టకమో అన్నావు, ఇక్కడేమో స్నేహితుడిని నమ్మొద్దు, ప్రాణ స్నేహితుడిని అసలు నమ్మొద్దు అన్నావు. ఏంటి ప్రభు అంటే బైబిలు 2 అంచుల ఖడ్గము, ఇటు వెళ్ళినా గుచ్చుకుంటుంది, అటు వెళ్ళినా గుచ్చుకుంటుంది. ఇది బైబిలు 2 అంచుల ఖడ్గము. మనం ఎంత ప్రేమించినా ఇస్కరియోతు యూదాని ఎంతో ప్రేమించాడు యేసు ప్రభు. బట్టలు ఇచ్చాడు, రొట్టె పెట్టాడు, తన వెనక తిప్పుకున్నాడు, తన వెనక ట్రెజరర్గా ఉంచుకున్నాడు. కానీ అదే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి ఆ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభులు వాటిని అప్పచెప్పేశాడు. తన బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నాడు, మోసం చేశాడు, అప్పచెప్పేశాడు. మనము బీకామ్ చదివేటప్పుడు, బీఎస్సీ చదివేటప్పుడు, బీఏ చదివేటప్పుడు ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్కటి ఉండేది. రోమియో జూలియట్, జూలియస్ సీజరు, మ్యాక్బెత్, ఇట్లాగా షేక్స్పియర్ రాసినటువంటివి ఉంటాయి. దాంట్లో ఫర్ ది సేక్ ఆఫ్ ది రోమ్ ఐ స్టాబ్డ్ అంటాడు. బ్రూటస్ జూలియస్ సీజర్ని ఫస్ట్ పొడుస్తాడు, కానీ బెస్ట్ ఫ్రెండ్, మామూలు ఫ్రెండ్ కాదు, ప్రధాన స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఇంకా ఏ రహస్యమైన జూలియస్ సీజర్తో తప్పించి బ్రూటస్ ఎవరితో చెప్పడు, కానీ ఫస్ట్ పొడుస్తాడు అతనే. నువ్వా బ్రూటస్ నన్ను పొడిచేది? మనం ప్రాణ స్నేహితులని ఒక మాట చెప్తాం, ఊరంతా చెప్తారు, మన గురించి చెడు ప్రాపకాండ చేస్తారు. మన దగ్గర డబ్బులు తీసుకున్నవారు, మన సహాయము పొందినవారు మన గురించి ప్రాపకాండ చేస్తారు. ఎంత దారుణంగా ఉందో లోకము. బహు భయంకరమైన దినాల్లో నివాసం ఉంటా ఉన్నాము. బైబిల్లో ఇలాంటి మాటలు ఉన్నాయా? చూసారా, ఇందిరాగాంధీ ఎంతో ప్రేమించింది తన దగ్గర ఉన్న వాళ్ళకి. ఇప్పుడున్న సెక్యూరిటీ గార్డు బౌన్సర్స్కి మరి భోజనం పెడతారో లేదో తెలియగానే జానీ జైల్ సింగ్, ఇందిరాగాంధీ ఆ టైంలోనే జానీ జైల్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతను సిక్, అతను మన రాజుగా మన రాష్ట్రపతిగా చేశాడు. అతను వైజాగ్ వచ్చాడు. వచ్చినప్పుడు తెల్లవారుజామున ఆయన వైజాగ్ బీచ్లో ఎవరికి చెప్పకుండా 40 నిమిషాలు కనబడలా. సెక్యూరిటీ వాళ్ళు అల్లాడిపోయారు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు, దగ్గరుండి వాళ్ళు భోజనం పెట్టేవారు. ఇందిరాగాంధీ కూడా ఎంతో కేర్ తీసుకునేది. ఎందుకంటే మేము ఢిల్లీలో 15 ఏళ్ళు ఉన్నాం, అక్కడ వాతావరణం తెలుసు, అక్కడ మనుషులు తెలుసు, అక్కడ భాష తెలుసు, అక్కడ కట్టు బొట్టు అన్నీ తెలుసు నాకు. వాళ్ళ ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళిన వాడిని. ఇందిరాగాంధీ ఇంటికి ఆవిడ ఇంకొక ఇంట్లో ఇచ్చి ఈ ఇంటికి మీటింగ్కి రాబోతుంటే సిక్కోళ్ళు చంపేస్తారు. బాడీ గార్డ్స్ నమ్మిన వాళ్ళే, ఎవరినైతే అంగరక్షకులుగా ఉంచుకున్నారో వాళ్ళే చంపేశారు. ఎవరైతే రొట్టె పెట్టి అతనంట తిప్పుకొని అద్భుతాలు చేసి కుష్ఠోల్ని గుడ్డోల్ని స్వస్థపరిచి ఆయన అంట తిప్పుకున్నప్పుడు చూసిన వ్యక్తి 30 వెండి నాణాలకి యేసుప్రభుని అప్పచెప్పేశాడు. జూలియస్ సీజర్ జరిగిన స్టోరీ. బ్రూటస్ ఫస్ట్ చంపుతాడు. ఫర్ ది సేక్ ఆఫ్ ది రోమ్ ఐ స్టాబ్డ్ సీజర్ అని అంటాడు. కనుక స్నేహితుడికి మనము నమ్మకూడదు. 10 సంవత్సరాలు మనం ఎంతో ప్రేమించి మనం ఎన్నో విషయాలు సహాయం చేసిన వారికి ప్రాణ స్నేహితుడిని అసలు నమ్మకూడదు. మనకి శత్రుత్వం పొందుతారు. మనం ఎవరికైతే డబ్బు సహాయం చేస్తామో, ఎవరికైతే బట్టలు ఇస్తామో, ఎవరినైతే ప్రేమిస్తామో మన గురించి మనము చిమడకే ఓ చింతకాయ నువ్వెంత చిబిడ్డా నీ పులుపు పోదు. ఉడకే ఓ ఉల్లిపాయ నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు. చిన్నప్పుడు ఇప్పుడు 4వ తరగతిలో చదువుకున్నాం, 2వ తరగతిలోనూ. ఇవి ఎంత ఇచ్చేసినా మన పాత రోత బ్రతుకుంటుంది కదా. నేను ఎంతో అడ్వకేట్గా ఉంటా, ఎంతో పవిత్రంగా ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న పేరుని
ఒక్కసారిగా ఎదుటోడు అబద్ధం చెప్పినప్పుడు, మన గురించి అబద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు మన నోటంట ఆ జైలు, ఆ పోలీసుల భాష, ఆ కోర్టు భాష వచ్చేస్తుంది. అరే నిన్ను కూడా బొక్కలో వేస్తాను రా, నీ అంత చూస్తాను రా, ఇలాంటి బూతులు ఆటోమేటిక్గా వస్తాయి. కారణం, ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన అడిగారట విలేకరులు. ఆయన ఏమని అడిగారంటే, నాలో కోపం అనే నరాలు తెగిపోయినాయి అన్నాడు ఆయన. కోపం అనే నరాలు తెగిపోయినాయి అని అంటే, ఒకసారి ఒక మీటింగు, ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నప్పుడు మైకు ఎదురుగా పెట్టాడట ఒక ఆయన. కతిమా వాళ్ళందరూ అటు పెట్టారంట. ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈ మైక్ తీసి అటు పెట్టవయా అన్నాడట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే నేను వాక్యం చెప్తున్నానండి, సత్యమే చెప్తున్నానండి, మీకు అర్థమవుద్దని చెప్తున్నాను. నేను ఎప్పుడు కాశీ మజిలీ కథలు చెప్పను, ఇలాంటి ఉదాహరణలు అసలు చెప్పను, కానీ చెప్పాలని అనిపించి చెప్తున్నా. ఏమయ్యా ఈ మైక్ తీసి అటు పెట్టవయా అని అన్నాడంట. ఆ వయ్యా ఏమండి, మీకు విలేకరు అడిగాడంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఏమండి మీకు కోపం అనే నరం తెగిపోయింది కదా, మీకు ఎందుకు కోపపడుతున్నారు ఆ విలేకరు మీద అని అంటే, అప్పుడు అన్నాడంట, ఎంతకైనా ఉప్పు కారం తినే శరీరం కదండి, మనిషికి కోపాలు వస్తాయి కదండి అని జవాబు ఇచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అతనికి. అట్లాగా మనం ఎంత దేవుడి సేవ చేస్తున్నా, ఎంత ఇచ్చేస్తున్నా, నేను పెద్దోళ్ళు టీజీఎస్ దినకర్ గారి, కేఏ పాల్ గారు కానీ, పరావస్తు సూర్యనారాయణ కానీ, మోజస్ చౌదరి గారు కానీ, జోషి గారు కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, పాల్ దినకర్ కానీ, చాలా పెద్ద వ్యక్తులతో తిరిగా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను చూశాను. కోపాలు ఉంటాయి, వాళ్ళు మానవులే, నేను మానవుడినే. 11 సంవత్సరాల నుంచి దాదాపుగా వాక్యం చెప్తా ఉన్నాను, అనేక క్రూసైడ్లకు వెళ్ళి చెప్తా ఉన్నాను. మన మీద లేనిపోయి చెప్పినప్పుడు అది మన పనివాడవనే, మన స్నేహితుడవనే, మన దగ్గర మేలు పొందిన వాడు మన గురించి చెడు చెప్తున్నారు. అంచె దినాల్లో ఉన్నాం. నీ స్నేహితుడికి జాగ్రత్త, నీ ప్రాణ స్నేహితుడి విషయంలో జాగ్రత్తగా ఉండు. చదవండి, అది మళ్ళా చదవండి. మీకా 7:5. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. అసలు ముఖ్య స్నేహితుని అసలు నమ్మొద్దు. ఉన్నట్లో వీడి బెస్ట్ ఫ్రెండ్ రా అంటావే, వాడిని నమ్మొద్దు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తా ఉంది. మీకా 7:5 దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక్కొక్క వాక్యం వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకొక వాక్యం చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 12:6. అసలు నేను ఎప్పుడు వినలేదు భయంకరమైన మాటలు. అమ్మో ఇలా కూడా ఉంటుందా, మనం ఎంతమంది దూరం అయిపోతామో, చుట్టారు కలిపోతాయి, స్నేహితులు వెళ్ళిపోతారు. ఇప్పుడు స్నేహం గురించి చెప్పాడా, భార్య గురించి చెప్పాడు. భార్యకి రహస్యం చెప్పొద్దు అన్నాడు. చెప్తే అది ఊరంతా, పక్కింటి ఆవిడికి చెప్తే ఆ ఊరంతా చెప్పేస్తుంది ఆవిడ. ఇక్కడ భార్య గురించి చెప్పాడు, స్నేహితుడి గురించి చెప్పాడు. ఇప్పుడు చూడండి, నీ సహోదరులు సైతము, నీ సహోదరుని సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము, నీ తండ్రి ఇంటి వారి సైతము నీకు ద్రోహం చేయుచున్నారు, నీకు ద్రోహం చేస్తున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడినప్పుడు, వారు నీతో దయగా మాట్లాడతారు, నీవు వారిని నమ్మకూడదు, నువ్వు వారిని నమ్మకూడదు. ఈ వాక్యం విన్నప్పుడు భయంకరమైన సత్యం ఇది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ సొంత అన్నదమ్ములు నమ్మొద్దు, వాడిని ఎదురుగా ప్రాధాయపడినట్టు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళాక ఈ పిచ్చోడు రైడు హేళనగా మాట్లాడతారు, వాడిని నమ్మవద్దు. ఇలాంటి వాక్యాలు వినినప్పుడు భయం వేస్తుంది. సమాజంలో అంచె దినాల్లో ఉన్నాం. చనిపోతే చనిపోతాం, కానీ చనిపోకుండా మంచం ఎక్కి పాస్టర్లు ఎందుకు చచ్చిపోరో తెలుసా? త్వరగా సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆడి ప్రాణం వెళ్ళిపోతుంది, లాక్కొస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో. ఆడు రావడం కాలు అమ్మ హయ్య అంటుంటూ బతుకుతూ ఉంటాడు. వాడు చచ్చిపోతే పర్వాలా, కానీ బాధపడుతూ చనిపోకూడదు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాంటి మాటలు విన్నప్పుడు
ఇలాంటి వాక్యాలు జ్ఞానం చేసినప్పుడు భయం వేస్తుంది ఒక్కోసారి. అందుకనే బైబిల్లోని భయపడకుడి 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 365 రోజులు సంవత్సరానికి 365 సార్లు భయపడకుడి అని బైబిల్లో రాశాడు దేవుడు. కనుక చిన్ని వాక్యాలు పెద్ద మన జీవితంలో మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి డిస్కస్ చేస్తే మనం దేవుడిని జ్ఞానం చేసి మాట్లాడుకుని ప్రార్థన చేసుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్ ఆమేన్.